అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. శ్రీరామనవమి రాబోతోంది కదండీ! రామయ్య తండ్రి కళ్యాణానికి కొత్త చీర కట్టుకుందాము అని చీరని సిద్ధం చేసుకుంటున్నానండి. ఈ శారీ నేను సఖీ హెరిటేజ్‌లో తీసుకున్నానండి విజయవాడలో. గోల్డ్ కలర్ శారీ. ఇది వెడ్డింగ్ కలెక్షన్‌లో శారీ టైప్ అనమాట అండి. నాకు చాలా బాగా నచ్చింది. ఈ టైప్ అసలెప్పుడు కట్టుకోలేదు. అంటే శారీ అంతా కూడా గోల్డ్ కలరొచ్చి సెల్ఫ్ బార్డరే. గోల్డ్ కలర్ బార్డరే. అలానే మధ్యలో సీతాకోక చిలుకల్లాగా డబల్ కలర్స్ తోటి వచ్చిందనమాట. ఈ శారీ బడ్జెట్‌లో వచ్చిందండి. అందుకనే తీసుకున్నాననమాట. నాకు చాలా బాగా నచ్చింది. అయితే కళ్యాణానికి బాగా కూర్చుని అన్ని కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కూడా పడతాయి కదా! పసుపు, కుంకాలు ఇవన్నీ పడే అవకాశం ఉన్నది కాబట్టి ఇది మరీ లైట్ అవుతదేమో అనే ఉద్దేశంతోటి ఈ శారీ కూడా తీశానండి. ఇది లాస్ట్ టైము చిల్లపల్లి సీఎంఆర్‌లో 50% పెట్టినప్పుడు తీసుకున్న ఇక్కత్ శారీ అండి. పండగలోనే కడదామని అనుకున్నాను. కానీ అప్పుడు బ్లౌజ్ అది రెడీ అవ్వలేదు. కట్టలేదు. మీకు గుర్తుండే ఉంటుంది. ఈ శారీ కూడా ఉన్నాది. సరే ఇప్పుడు ఈ బ్లౌజ్ కుట్టుకుని ఈ శారీని సిద్ధం చేసుకుంటే బెటరేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే కలర్ కూడా రామనీలం కదండీ! రామయ్య తండ్రికి యాప్ట్ అయినట్టుంటుంది. అది కాక కొంచెం పూజలకి అట్లా ఇలా ట్రెడిషనల్‌గా కట్టుకుంటే బావుంటుంది కదా! అని చెప్పి ఈ శారీ తీశాను. దీనికి పెద్ద బార్డర్ అటు ఇటు వచ్చిందండి. 2 వైపులా ఇంత పెద్ద బార్డరు వచ్చింది. శారీకి ఫాల్లు తీసుకుందాము అనంటే, చిన్న ఫాల్సే ఉంటున్నాయండి. ఇదివరకు పెద్ద పెద్ద ఫాల్స్ ఉండేయి. మీకు గుర్తుందా అండి? మా పెళ్ళప్పుడైతే పెద్ద పెద్ద ఫాల్స్, ఇంత ఫాల్స్ ఉండేయనమాట అండి. ఇప్పుడవి రావట్లేదు. అందుకనే మామూలుగా క్లాత్ తీసుకున్నాను. చిన్న ఫాల్ అనుకోండి, ఆ మధ్యలో కుట్టు కనిపిస్తూ ఉంటుంది కదా! అని అనిపిస్తదండి. అందుకనే ఫాల్ నేనే సిద్ధం చేసుకోవటానికి, ఆ పౌడర్ అంతా ఫాల్‌ని సిద్ధం చేసుకోవటానికి ఆహ్, మెటీరియల్ క్లాతే తీసేసుకున్నా. 1 మీటర్ తీసుకున్నానండి. అలానే దీనికి బ్లౌజ్ కూడా కటింగ్ చేసుకుంటున్నాననమాట. ఈ శారీకి 2 వైపులా ఇటువంటి బార్డరొచ్చి, అంటే గ్యాప్ బార్డర్ లాగా వచ్చి, మధ్యలో అంతా బ్లూ అండ్ వైట్ చెక్స్ వచ్చినియండి. బ్లౌజ్ మాత్రం పళ్ళు, బ్లౌజు 2 కూడా సేమ్ డిజైన్ తోటి వచ్చిందనమాట అండి. సో, దీనిలో బ్లౌజే కుట్టుకుంటే బావుంటది అని అనిపించింది. రాణి రంగు అనుకోండి నా దగ్గర రెడీగా ఉంటది. ఏదో ఒకటి ఏసేదాన్ని. అయితే ఇది డిజైన్ బ్లౌజ్ కదా! ఇదే కుడదామనుకుంటున్నాను. ఇక బ్లౌజ్‌ని కట్ చేయటానికి కూర్చున్నానండి. నా దగ్గర ఇలా బ్లౌజ్ కటింగ్స్ ఉంటాయన్నమాట అండి. ఇవి ఎక్స్‌రే షీట్లండి. ఎప్పుడో కొన్నేళ్ల క్రితం మా మచిలీపట్నంలో టైలర్ గారి దగ్గర కటింగ్స్ తెచ్చుకొని ఇలా కట్ చేసి ఉంచుకున్నాననమాట. ఈ కటింగ్స్ క్రాస్ కటింగ్ అనమాట అండి. సంధ్యకి, రమ్యకి, నాకు ముగ్గురికి కూడా ఇవే కటింగ్స్ యూజ్ చేస్తాను. ఆఫ్‌కోర్స్ మెజర్‌మెంట్స్ వేరుగా ఉంటాయనుకోండి. కటింగ్స్ అయితే ఇవే వాడతానండి. ఇదివరకైతే పొట్టి చేతులు కాబట్టి హ్యాండ్స్ ఆ బ్లాక్‌ది చిన్నగా ఉన్నది చూసారా? పేపర్ తోటి పెద్ద స్లీవ్స్ కట్ చేసుకున్నాననమాట అండి. ఈ కటింగ్‌తో నాకు క్లాత్ కూడా తక్కువ పడతదండి. అసలు అట్టే మాట్లాడితే అర మీటర్‌లోనే బ్లౌజ్ కుట్టేసేస్తాను. ఒక్కోసారి క్లాత్ సరిపోలేదనుకోండి, అలా కూడా అడ్జస్ట్ చేసి కుడుతూ ఉంటాను. ఇప్పుడు అవసరం లేదులెండి. ఎందుకంటే శారీ పన్నాతోటి పెద్ద బ్లౌజ్ పీస్ ఇస్తారు కదా! అలానే దీనికి 2 వెంపులా కూడా ఒకే వెడల్పు బార్డరొచ్చింది. అది కూడా బెటరేనండి. ఎందుకంటే పైన చిన్న బార్డరు, దిగువన పెద్ద బార్డరు ఉందనుకోండి, ఆ దిగువ పెద్ద బార్డరే 2 చేతులకి మనం అడ్జస్ట్ చేయాల్సొస్తది. ఇప్పుడు 2 వెంపులా ఒకేలాంటి బార్డర్ కాబట్టి అటొక చెయ్యి, ఇటొక చెయ్యి వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను. నేనెప్పుడు ఈ క్రాస్ కటింగ్ బ్లౌజులే కుడతానండి. నాకు ఈజీగా ఉంటది. నిజానికి ప్రిన్సెస్ కట్ కుట్టటం ఈజీ అని అంటారు. కానీ నాకు కష్టంగా ఉంటదండి. నాకంత రాదనమాట. సో, ఈ క్రాస్ కటింగ్ బ్లౌజులే మామూలు షేప్ బ్లౌజులే కుడుతున్నాననమాట. బ్లౌజు కట్ చేస్తున్నానండి. అందరూ అయితే ముందు లైనింగ్ కట్ చేసుకొని తర్వాత బ్లౌజ్ కట్ చేస్తారు. కానీ నాకెందుకో ముందు బ్లౌజ్ కట్ చేసుకొని తర్వాత లైనింగ్ కట్ చేసుకునే అలవాటండి. ఈ కత్తెరయితే అస్సలు పని చేయట్లేదండి. బాగా బండబారిపోయిందనమాట. ఇదివరకైతే ఇళ్ళ వెంట సాన పెట్టడానికి వచ్చేవాళ్ళండి. కత్తెరలు, కత్తులు, కత్తిపీటలకి సాన పెట్టేవాళ్ళు.
ఇప్పుడు రావట్లేదు. మా వారికిచ్చన్నా పంపించాలి. కత్తెర సరిగా లేక కటింగ్ చూడండి ఏదో పీచులు పీచులుగా వస్తున్నట్లుగా వచ్చింది. కానీ ఏదైనా సరే పని పెట్టుకున్న తర్వాత ఇక కట్ చేసేయాలి, కుట్టేయాలి. ఇంకంతే అండి. హ్యాండ్స్ 2 కట్ చేసేసాను. సాధారణంగా టైలర్‌కిచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ కూర కనపడకుండా ఇట్లా లోపలికి మడత పెట్టేసి కుట్లు వేస్తూ ఉంటారు కదండీ! నాకేమో ఈ కూర కనిపిస్తే ఇష్టం అనమాట. గోల్డ్ పైపింగ్ ఏసి వేద్దామా అని చూస్తున్నాననమాటండి. ఇది మీషో నుంచి ఆర్డర్ చేశాననమాటండి. ఈ పైపింగు గోల్డ్ కలర్‌యి తెప్పిచ్చాను. చాలా బావుందండి. మెరిసిపోతూ ఏమీ లేదు. లైట్ కలర్ లాగా ఉన్నది. బావుంది. ఈ పైపింగ్ పెట్టి చూస్తే నాకు నచ్చిందనమాట. ఇదిగోండి ఇలాగా. ప్లెయిన్‌గా అయితే ఏ విధంగా ఉన్నది. సరే పైపింగ్ తోటే కుడదాము అని అనుకుంటున్నాను. ఈ పైపింగ్ బండిల్స్ లాగా ఇలా వచ్చినియనమాటండి. 4 వచ్చినియి. మీషో నుంచి తెప్పిచ్చాను. చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతది అని అనిపిస్తుందండి. ఎందుకంటే మనం పైపింగ్ ఏసేటప్పుడు ఈ థ్రెడ్‌ని ఎక్కించి కుట్టించుకోవటం మనలాంటి బిగినర్స్‌కి వాళ్ళకి అంత రాదు. అంటే నేను నేర్చుకోలేదు కదండీ! మెషిను కుట్టటం నేర్చుకోలేదు. ఓన్‌గా కుట్టటమే అనమాట. మనలాంటి వాళ్ళకి బాగా పనిచేస్తదనిపించింది. ఎక్కువ ఖరీదు కూడా ఏం కాదండి. బండిల్‌లో 4 వచ్చినియనమాట అండి. ఇవి 4 కలిపి రూ. 128 మళ్ళీ మనకు కొంచెం ఏదో తగ్గుతది కదండీ! ఫోన్‌పే చేస్తే రూ. 126కి 4 వచ్చినియనమాట. ఇందులో అయితే బండిల్‌లా కనిపిస్తుంది గానీ, అలా కాకుండా నేను చూపిన విధంగా వచ్చినియనమాట. అలానే మీషో నుంచి ఇవి కూడా ఆర్డర్ చేశానండి. ఇప్పుడు ఒక టేపొస్తుంది కదా! అతికించే టేపు. 2 వెంపులా కూడా అతుక్కుంటదనమాట అండి. ఆ టేప్ కూడా ఆర్డర్ చేసి తెప్పించాను. ఈ ఫోటోలో 4 కనిపిస్తున్నాయి గానీ, 4 కాదండి 2 బండిల్సే వస్తాయనమాట వైట్‌వి. వీటికి కోడ్ ఇస్తాడు కదా! అది కనపడట్లేదండి. మీరు ఒక పని చేయండి. ఇది ఫోటో తీసుకొని మీషోలో ఫోటో అప్‌లోడ్ చేసినా మీకు వస్తదనమాట. చాలా తక్కువ ప్రైస్ అండి. ఇవి కూడా అంతే రూ. 71 ఉన్నది. రూ. 69కే 2 వచ్చినియనమాట. ఇవి ఫాల్స్ అవి అతికించడానికి పనిచేస్తది అని చెప్పారు. సరే మనం ట్రై చేద్దాము అని చెప్పి ముందు వేరే శారీ మీద ట్రై చేస్తున్నానండి. ఇది మంగళగిరి పట్టు శారీ అండి. మొన్న భద్రాచలం వెళ్ళినప్పుడు భద్రాచలం రామయ్య తండ్రి దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఇదే శారీ కట్టుకున్నాను. మీకు గుర్తుండే ఉంటుందండి. ఈ శారీలో బ్లౌజ్ అయితే కుట్టించాను గానీ, ఫాల్ కుట్టించలేదనమాటండి. సరే దీనికి ఈ ఫాలు అతికించే విధంగా ఉంది కదా! ట్రై చేద్దాము అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇటువంటి శారీస్‌కి మనం ఫాల్స్ కుట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందవుద్దండి. ఎందుకంటే మనకి కొంచెం అడుగున ముడుచుకున్నట్లు వస్తూ ఉంటాయి. అంటే కాటన్ శారీస్ లాగా చెప్పినట్టేమి వినవు కదండీ! ఇటువంటి చీరలకైతే బాగా ఉపయోగపడతది. ఇలా అతికించి ఫాల్ కుట్టటం అని అనిపించిందనమాట. సరే ముందు అసలు ట్రై చేద్దాము అని చెప్పి ఈ అడ్డంగా అయితే చిన్న ముక్కే కదండీ! చిన్న ముక్క కట్ చేసి ఈ అడ్డంగా ఫాల్‌ని అతికించాను. ఇదేం లేదండి. ఎంత కావాలో అంత ముక్క కట్ చేసుకొని మనం శారీకి, ఫాల్‌కి మధ్యలో ఈ ముక్కను పెట్టి ఐరన్ చేసేయటమేనండి. ఇదిగోండి జస్ట్ ఐరన్ చేశాను. బానే అతుక్కున్నదండి. అంటే దీని మీద మళ్ళీ కుట్టు వేసుకోవాలేమో నాకు తెలీదు. ఎందుకంటే ఇది వాష్ చేస్తే ఉంటుందో లేదో ఇవన్నీ నాకు తెలీదండి. కానీ ముడత పడకుండా ఫాల్ కుట్టుకోవటానికి వీలుగా ఉన్నాదండి. ప్రస్తుతానికైతే ఈ టేప్‌ని మధ్యలో అటు ఇటు కూడా టేప్‌ని పెట్టేసేసి శారీ ఫాల్ అంతా కూడా ఐరన్ చేశాను. బానే అతికేసిందండి. మిషన్ కుట్టేటప్పుడు ఒక కుట్టు కూడా వేసేస్తాను. ఇప్పుడు ఈజీగా వేసుకోవచ్చు కదండీ! పైన సాధారణంగా మిషన్ కుట్టు కన్నా అండి హెమ్మింగ్ చేసుకుంటేనే బావుంటది ఫాల్స్‌కి. ఎందుకంటే మిషన్ కుట్టయితే కుట్టు కనిపిస్తూ ఉంటుంది కదా! అదే హెమ్మింగ్ అనుకోండి, మనకి లైట్‌గా ఒక చుక్క చుక్కలాగా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే నేను ఇది టేపుని లోన పెట్టాను కదండీ! కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది. ఎట్లానో కుట్లు వేస్తాను కాబట్టి పర్వాలేదు. కానీ ఈ టేప్ అయితే బాగా ఉపయోగపడుద్దని అనిపిస్తోందండి. మీకెవరికన్నా కావాలన్నా తెప్పించుకొని ఇంట్లో ఉంచుకోండి. అంటే చిన్న చిన్న చిరుగులు అటువంటివి ఉన్నా ఈ టేప్‌ని పెట్టి ఐరన్ చేసేస్తున్నారు. నేను యూట్యూబ్‌లోనే చూశానండి. బా పనిచేస్తోంది అని అనిపించి తెప్పించాను. పెద్ద ఖరీదేం కాదు కాబట్టి, ఇటువంటి వస్తువులు ఇంట్లో ఉండటం మంచిదేనండి. ఎందుకంటే అద్దద్ద మనకి అవసరమైనప్పుడు టక్‌మని తీసి వాడుకోవచ్చు. ప్రస్తుతానికైతే మంగళగిరి శారీకి ఫాల్‌ని అంటించేశాను. నాకే గమ్మత్తుగా ఉంది చెప్పటానికి. ఫాల్ కుట్టాను అనకుండా ఫాల్ అంటించాను అంటున్నానండి.
మిషన్ కుడతాను కానీ నాకు బ్యాడ్ హ్యాబిట్టో మరి గుడ్ హ్యాబిట్టో తెలియదు కానీ ఒకటి ఉంటుందండి. మిషన్ దీని మీదే పెట్టేసుకుంటా, టేబుల్ మీదే అటొచ్చి ఇటొచ్చి కుట్టేస్తూ ఉంటాను. ఆ కుట్టే క్రమంలో ఉదయం పూట అలా కూడా కుట్టేస్తాను అన్నమాట. మరి ఇది మంచి లక్షణమో చెడ్డ లక్షణమో తెలియదు కానీ అంటే ఒక టైం పెట్టుకుని ఆ టైంలోనే కుట్టడం అట్లా ఏమీ ఉండదు. అలా కుట్టేస్తూ ఉంటాను అంతే అండి. ఇగో ఇప్పుడు ఫాల్ కుడుతున్నాను అనమాట. అదేం ఆశ్చర్యమో తెలియదు కానీ అండి, మిషన్ కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా చివరికి వచ్చేసరికి దారం అయిపోతుంది బాధంగా. మళ్ళీ తోడుకోవాలి. ఇవన్నీ కుట్టేంత వరకు డైనింగ్ టేబుల్ మీదే నా మెషిన్ ఉంటుందన్నమాట అండి. పాతింట్లో అయితే అండి పైన అప్‌స్టైర్‌లో ఒక ప్లాంక్ లాంటిది వేయించుకున్నాను. మిషన్ పెట్టుకోవటానికి. మిషన్ కుట్టేటప్పుడు పైకెళ్ళి మిషన్ కుట్టి వచ్చేదాన్ని. నాకు ఇక్కడ మిషన్‌కి ప్రత్యేకించి ఎటువంటి ప్లేసు నేను ఏర్పాటు చేసుకోలేదండి. డైనింగ్ టేబుల్ మీదే పెట్టి అప్పుడప్పుడు కుడుతూ ఉంటాననమాట. ఆ కుట్టేయి పూర్తి అయ్యేంత వరకు కూడా అది అక్కడే ఉంటదండి. ఇప్పుడు మిషన్ కూడా ఎక్కువ కుట్టట్లేదండి. అందుకనే అవసరమైనప్పుడే తీసి టేబుల్ మీద పెడుతూ ఉన్నాను. ఇదివరకంటే ఖాళీ గాబట్టి అన్నీ కుట్టేస్తా ఉండేదాన్నండి. కర్టెన్‌లు, దుప్పట్లు రకరకాల డిజైనర్ దుప్పట్లు వాటికి ఏవేవో వర్కులు, యాప్లిక్ వర్కులు చేస్తూ ఉండేదాన్ని. పిల్లలకి కుడుతూ ఉండేదాన్ని. నేను కుట్టుకునేదాన్ని. మా ఆడపడుచులకి కుట్టేదాన్ని. అలా అనమాట అండి. వర్కులు కూడా అడపాదడపా వర్కులు చేసుకుంటూ ఉండేదాన్ని. మళ్ళీ ఆ వర్క్ బ్లౌజులను కూడా నేనే కుట్టుకుంటూ ఉండేదాన్ని. ఇదివరకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అది లేదు కదండీ. న్యూస్ ఒకటే చెప్తూ ఉండేదాన్ని కాబట్టి చాలా టైం ఉండేది. ఇప్పుడు అలా కాదు కదండీ. ఇప్పుడు అవసరమైనప్పుడు మాత్రమే మెషిన్‌ని తెచ్చి పెట్టుకుంటున్నాను. ఏవండీ అలవాటు తప్పిపోయినట్లున్నది. ఈరోజు ఈ బ్లౌజ్ కుట్టటానికైతే చాలా అవస్థ పడ్డాననే చెప్పాలండి. అంటే చానాళ్ళవుతోంది కదండీ. అలవాటు తప్పిపోయిందండి. ఇంకా ఈ టేపు, పైపింగులు ఇలాంటియన్నీ తెప్పించుకున్నాను కాబట్టి ఇంకొంచెం ఈజీగా కుట్టానేమో అని అనిపిస్తోందనమాట. చాలా మామూలు నార్మల్ బ్లౌజ్ అనమాట అండి. అంటే మామూలుగా పొడవు చేతులు ఉండి మోచేతుల వరకు ఉంటాయి కదా! అటువంటి చేతులు ఉండి ఫ్రంట్, బ్యాక్ కూడా రౌండ్ నెక్ తోటి బ్లౌజ్ కుట్టాననమాట. అంతా కూడా పైపింగ్ వేశాను. ఫైనల్‌గా బ్లౌజ్ అయితే లుక్ చాలా బాగా వచ్చిందండి. అలానే ఇప్పుడు ఉక్సులు, కాజాలు కూడా మిషన్ మీద వేస్తూ ఉన్నారు. అది కూడా యూట్యూబ్‌లోనే చూసానండి. ఈసారి ట్రై చేయాలి. అంటే 1, 2 సార్లు మనం మా మామూలు క్లాత్ మీద ట్రై చేస్తే అది కుదిరిందనుకోండి. అప్పుడు నెక్స్ట్ బ్లౌజులకి యూజ్ చేయొచ్చు అని అనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఇంకా వీటికి హెమ్మింగ్‌లు ఇటువంటియన్నీ మిగిలినయి అనమాట అండి. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఈ బ్లౌజ్‌కి హెమ్మింగు అలానే చీరకి ఒక వెంపే ఫాల్ కుట్టానండి మిషన్ మీద. మరో వెంపు హెమ్మింగ్ చెయ్యాలనమాట. అది మిగిలింది. ఎందుకంటే పైన మిషన్ కుట్టు వేస్తే బొబ్బలు బొబ్బలుగా వస్తదనే ఉద్దేశంతోటి ఫాల్‌కి పైన కుట్టు వేయలేదండి. ఇదిగోండి ఇలాగ వదిలేసాననమాట. వీటికే ఒక రోజు పట్టేసిందండి. ఇక హెమ్మింగ్‌కి కూడా ఇంకో రోజు పట్టేలా ఉన్నది. రామయ్య తండ్రి కళ్యాణానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ పక్కన ఈ పనులు చేసుకుంటున్నాను కదండీ! అందుకనమాట. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.